ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని. అజిత విజయ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. నా ఛానల్ 2 డేస్ వెరిఫికేషన్కి వెళ్ళిందండి. నిన్న నైట్ నాది మానిటైజేషన్ అయింది ఛానల్. నా మానిటైజేషన్కి కారణం నా యూట్యూబ్ ఛానల్, నా జర్నీ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈజ్ ఏ మెమరబుల్ అండి. అందుకని మీ అందరికీ చెప్పాలని ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది. ఇంకొకటి, నా ఫ్యామిలీలో మా హస్బెండ్ వచ్చేసి నాకు చాలా చాలా సపోర్టివ్ అండి. ఆయన సపోర్ట్ చేయబట్టే నేను ఇలా లైవ్లు వీడియోస్ అన్నీ చేయగలిగాను. నా బ్యాక్ బోన్ వచ్చేసి మా హస్బెండే అండి. థ్యాంక్ యూ సో మచ్ హబ్బీ. మా హస్బెండ్కి చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి మా కిడ్స్ అండి. మా కిడ్స్ కూడా నాకు సపోర్ట్ చేశారండి. నా వీడియోస్ తీయడం ఏంటి, నాకు అన్నీ హెల్పింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, నా పిల్లలు ఇద్దరు కూడా. తర్వాత ఫ్రెండ్స్, వాస్తవంగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది బ్యాక్ లాగిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. అదే టైంలో ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినాక షార్ట్స్, లాంగ్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్లో నాకు నిజంగా తెలియదండి, ఇలా లైవ్లు చేయాలి, లైవ్లు చేస్తేనే మనకి వాచ్ అవర్స్ పెరుగుతుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. అదే టైంలో సుధా సిస్టర్ అండి, సుధారాణి గారు ఛానల్ మీకు ఐడియా, మీ అందరికీ తెలుసు. ఆ సిస్టర్ మాది ఒక్క ఊరే అనమాట. తను వచ్చేసి నాకు హెల్ప్ చేశారు. అంటే హెల్ప్ అంటే సిస్టర్ చెప్పారు, సిస్టర్ మీరు చక్కగా వీడియోస్ చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు, మీరు లైవ్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు. లైవ్ చేయాలా, ఎందుకు అని అడిగాను. లేదు సిస్టర్, మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లైవ్ చేయాలి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అప్పటి నుంచి నేను లైవ్ స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేశాను, అలా చేస్తూ ఉన్నాను. వాస్తవంగా లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం భయం ఉండేది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఎలా ఏమిటి అని అలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అదే టైంలో అలా చేస్తూ ఉన్న టైంలో చిన్నగారు కూడా మంచిగా సపోర్ట్ చేశారండి. చిన్నగారు ఆయన ఒకటే మాట అన్నారు, మేడం మీరు మంచిగా లైవ్ చేయండి, ముందుకు వెళ్తూ ఉంటారు, ఏమి కాదు, సోషల్ మీడియా అంటే అలానే ఉంటుంది, బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. ఆయన కూడా కొంచెం నాకు సపోర్ట్ చేశారండి ఆ టైంలో చిన్నగారు. ఆ తర్వాత అలా నేను నా జర్నీ వెళ్తూ ఉన్నాను. నా జర్నీలో వెళ్తూ ఉన్న టైంలో చాలామంది యూట్యూబ్లో చాలామంది అండి చక్కగా సపోర్ట్ చేశారు. మోరల్గా అందరు కూడా లైవ్కి సపోర్ట్ చేయడం, చాలామంది సిస్టర్స్, బ్రదర్స్, ప్రతి ఒక్కళ్ళండి, అమ్మ వాళ్ళు అంటాను, కొంతమందిని అమ్మ వాళ్ళని పిలుస్తారు, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఈచ్ ఎవ్రీ పర్సన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. తమ్ముళ్ళు అయితే ఇంకా ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారండి, బట్ అందరి పేర్లు నేను చెప్పలేను, కానీ తమ్ముళ్ళు మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, మీ అందరికీ. నెక్స్ట్ అలా వెళ్తూ ఉన్న టైంలో ఇంకొకటి ఫ్రెండ్స్, మన లైవ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి ఛానల్స్ లేవు, అలాంటి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు. వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మన లైవ్కి వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఛానల్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఫర్ సపోర్ట్. నా లైవ్ చూసి మంచిగా చేస్తున్నానన్న ఫీలింగ్తో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఎవరెవరు అంటే నాకు వచ్చేసి మన పింకు గారు అండ్ సంతోష్ గారు, మోహన్ కృష్ణ గారు, కేశవరావు అన్న అయితే అసలు చాలా సపోర్ట్ చేశారండి. మహాదేవ్ గారు కూడా, అందరూ ఇంకా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పర్సన్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. అన్నయ్యలు కూడా చాలామంది, శ్రీనివాస్ అన్నయ్య, ఇంకా అందరూ ప్రతి పర్సన్స్ మంచిగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారండి. మీ అందరి సపోర్ట్తోనే నేను ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక స్పెషల్ పర్సన్స్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి. నేను ఫస్ట్ అసలు యూట్యూబ్ చేస్తున్న టైంలో, లైవ్లు పెడుతున్న టైంలో ఒక సిస్టర్ హెల్ప్ చేశారు, తనే రూప్కా సిస్టర్ హెల్ప్తో నేను లైవ్ చేశానండి. సిస్టర్ చేసుకోండి, ఏం కాదు, మీకు మంచి ఇది ఉంటుందని చెప్పారు. తర్వాత మానిటైజేషన్ టైంలో నేను సిస్టర్ని అడిగాను ఎలా చేయాలని. చాలామందిని అడిగానండి, చాలామంది కూడా ఆ వీడియోస్ చూడండి, ఈ వీడియోస్ చూడండి అని చెప్పారు. బట్ సిస్టర్ మాత్రం తనకు తెలిసినంత వరకు నాకు చెప్పి నన్ను ముందుకు నడిపించారండి. అలా చేస్తున్నాను. అలా కొంచెం సగం అవుతుంది కదండి మానిటైజేషన్ అయిన తర్వాత, ఇంకా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఆ టైంలో కూడా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
అలా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఎంకేఎస్ గారండి, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన నాకు ఇన్ ఇన్ ఇన్‌స్టాలో వచ్చి చక్కగా నాకు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకు ఆయన నా చేత ప్రతీదీ కూడా చేయించారండి. అవి టర్మ్స్ మొత్తం కంప్లీట్ చేయించారు. స్పెషల్ థాంక్స్ అండి ఎంకేఎస్ గారు. నిజంగా మీలాంటి వారు చాలా తక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో. అలా హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మీరు చెప్పారు నాకు థాంక్స్ ఒద్దు. మీరు అందరికీ హెల్ప్ చేయండి అని. ఖచ్చితంగా చేస్తానండి. నేను గూడా అందరికీ నాకు తెలిసింది యూట్యూబ్ గురించి ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా అందరికీ చెప్తానండి. ఫ్రెండ్స్, నేనొక్కటే చెప్తున్నాను. మీకు తెలిసింది మీరు నలుగురికి చెప్పండి. అక్కడుంది, ఇక్కడుంది అని కాదు ఫ్రెండ్స్. కొంచెం తెలియజెప్పండి. తప్పేముంది ఫ్రెండ్స్, వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్తారు కదా! అదొక్క సాయం చేయండి. నేను కూడా ఎంకేఎస్ గారికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.